నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అట్టలు తయారు చేసే కంపెనీ వ్యర్థాలతో అనారోగ్యాల బారిన పడుతున్న ప్రజలు. ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించిన కోటేశ్వరరావు పల్లె గ్రామస్తులు. జైనూర్ లెండిగూడలో ఆదివాసీ ఇళ్లలో మద్యం ఉందంటూ ఎక్సైజ్ అధికారుల సోదాలు. మద్యపాన నిషేధం విధించిన గ్రామంలో సోదాలు చేయడంపై గ్రామస్తుల ఆగ్రహం. సింగరేణి ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల స్ట్రెచర్ ట్రైనింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్. బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల పాత్ర కీలకమైందన్న కందుకూరి లక్ష్మీనారాయణ. ఓ కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్థ పదార్థాలతో తమ గ్రామంలోని ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని కంపెనీ ఎదుట స్థానికులు ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగుళ్లపేట గ్రామ పంచాయతీ, బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని కోటేశ్వరరావుపల్లె గ్రామం, పులిమడుగు గ్రామ పంచాయతీ పరిధి మధ్యలో తిరుమల వెంకటేశ్వర పేపర్ అండ్ బోర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో యాజమాన్యం అట్టలను గత కొన్ని సంవత్సరాలుగా తయారు చేస్తూ వస్తుంది. ఈ మధ్యకాలంలో కంపెనీ నుండి వెలువడుతున్న దుర్వాసనతో కోటేశ్వరరావుపల్లె గ్రామ ప్రజలు భరించలేకపోతున్నామని వాపోయారు. అలాగే వ్యర్థాలను పరిసర ప్రాంతాలలో వేయడంతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని, సంస్థ నుండి వచ్చే వ్యర్థ నీరును పక్కనే ఉన్న పాలవాగులో కలపడంతో నీరు కలుషితమవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కంపెనీని మూసివేయాలని యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. కంపెనీ నుండి వెలువడే వ్యర్థాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, అప్పటి వరకు కంపెనీని మూసివేస్తామని ప్రజలకు యాజమాన్యం వ్రాతపూర్వకంగా హామీ ఇస్తామని తెలపడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. ధర్నా జరుగుతున్న సమయంలో ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా మందమరి ఎస్ఐ భూమేష్ పర్యవేక్షించారు. ఒక్కటే రోజు అడుగుతారు సార్, వాళ్ళు ఒక్క రోజులు అయితే సాధ్యమైంది సార్. ఎప్పుడైతే డస్ట్ రాకుండా చేస్తారు చూసినావా, అది అయిన తర్వాత వర్క్ చేసుకుంటాం. అట్లా చేసుకోమని సార్, అట్లా చేసుకొని మీకు రాసిస్తారు. అలా పార్ట్నర్ వస్తున్నాడు, వచ్చేదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేస్తాం సార్. అట్లయితే రాసి వెళ్ళిపోతాం సార్. మీరు మా ఊరికి ఖర్చు రాకుండా మరి అదే ప్రకారం ఉన్నది. రాకుండా డస్ట్ రాకుండా ఇన్స్ట్రుమెంట్ పెట్టించి ప్లాంట్ అప్పుడు చాలు చేద్దామని ప్లాన్ అది హామీ ఇస్తాను. పెద్దోళ్ళతోటి 5 మందికి చెప్పి తర్వాత మా సార్ తోటి సిగ్నేచర్ పెట్టి ఇప్పిస్తాను. డస్ట్ అంటే మా డస్ట్ మేము కవర్ చేయకుండా ఇప్పుడు వేరే వాళ్ళకు మనకు సంబంధం లేదు. వేరే వాళ్ళది వచ్చినా కూడా 5 రోజు 10 రోజులకు తెలిసిపోతుంది. అప్పటిదాకా మేము కూడా 5 రోజుల ఎంత తొందరగా డస్ట్ రాకుండా ప్రయత్నం చేసి చాలు చేద్దాం. నీళ్ళ వాగుల నీళ్ళు మారిపోతలేదు. పొలాలు పంటలు అత్తలేవు, వాటర్ ప్రాబ్లం, ఇవన్నీ మాకు ప్రాబ్లమే. దీంతో ఇది మూసేయాలి. రిపోర్ట్లు కూడా ఉన్నాయి మా దగ్గర. హాస్పిటల్ పోతే ఇది దీని ప్రాబ్లం అని చెప్తారు, డస్ట్ ప్రాబ్లమే. ఫోన్లు కూడా చేస్తాను మేము, వీళ్ళకు ఫోన్ చేసి కూడా చెప్పినాం. 2-3 సార్లు చేసినాము. ఈయన పేరు ఏందో భరత్కు చేస్తే మీరు వచ్చి అన్నని అడుగురు అని చెప్పిండు మాకు. ఒకసారి గాలి వచ్చినప్పుడు ఇస్తారు. స్మెల్ అయితే ఏదో అవి జంతువులు చచ్చిపోయినట్టుగా స్మెల్ వస్తుంది మొత్తం ఉన్నది. వాటర్ పొల్యూషను మరియు పొగ, డస్ట్, తర్వాత స్మెల్, విపరీతమైన స్మెల్. ఈ ప్రతి ఏ పంట పెట్టినా కానీ ఈ రకంగా కావడం, దుమ్ము వారడము. ఏ పంట అయినా కాయలు కాసులు లేదు, పత్తి అయితే కాయలు కాసులు లేదు, ఆకులు చెట్టు నిలబడిపోవడం. తర్వాత
ప్రతి మనిషి కూడా ప్రతి ఇంట్లో కూడా పొడి దగ్గు రావడం, స్కిన్ సమస్యలు ఏర్పడడం, హాస్పిటల్కి వెళ్తే మీకు మీ ఏరియాలో పొల్యూషన్ బాగున్నది, అందుకే మీకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అక్కడ డాక్టర్లు మాకు చెప్పడం, ఇలాంటి ఎన్నో సమస్యలతోటి బాగా బాధపడుతున్నాం. తర్వాత విలేజ్లో ఒక టైల్స్ వేస్తే ఆ టైల్స్ కూడా ఒక 1 వీక్లో 15 డేస్లో టైల్స్ మొత్తం ఖరాబ్ కావడం, బ్లాక్ అయిపోవడం, మొత్తం కలర్ కూడా మొత్తం షేడ్ అవ్వడం, బట్టలు బయట ఆరేస్తున్నారు, వాటర్ పొల్యూషన్ ఈ రకంగా ఉన్నది, బ్లాక్ అవుతున్నాయి. మళ్ళీ ఒకటి ఇంట్లో ఫ్యాన్లు కూడా తెల్లగా ఉన్న ఫ్యాన్లు కూడా మొత్తం ఈ డస్ట్ తోటి మొత్తం బ్లాక్ అయినాయి. అదే గాలి రోజు మీద నిత్యం పీల్చుకోవడం జరుగుతుంది. అనారోగ్యానికి గురవుతున్నాం. మా ఊరంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి 2-3 సార్లు చెప్పడం జరిగింది. సింగరేణిలో పనిచేసే ప్రతి సూపర్వైజర్ వారి వృత్తి నైపుణ్యత పెంచుకోవాలని శ్రీరాంపూర్ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఎంవిటిసిలో శిక్షణ పొందుతున్న ఫ్రంట్లైన్ సూపర్వైజర్లకు మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సింగరేణి రూపొందించిన ఫ్రంట్లైన్ సూపర్వైజర్ల స్ట్రక్చర్ ట్రైనింగ్ పుస్తకాన్ని జీఎం లక్ష్మీనారాయణ ఆవిష్కరించి సూపర్వైజర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సింగరేణి సూపర్వైజర్లకు వృత్తి నైపుణ్యత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సూపర్వైజర్లు నూతన టెక్నాలజీ, నూతన పని విధానం నేర్చుకోవడం జరుగుతుందన్నారు. సింగరేణికి సూపర్వైజర్లు మూల స్తంభాల లాంటి వారన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ చర్యలు అమలు చేయడంలో మైనింగ్ స్టాఫ్ది కీలక పాత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవిటిసి మేనేజర్ కె వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. పుస్తకాన్ని తయారు చేసి అందులో దాదాపుగా ఒక 59-60 విషయాల మీద చక్కగా అర్థమయ్యే రీతిలో ఒక పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఆ పుస్తకం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా మిత్రులకు ఏమైనా అనుమానం ఉన్నట్టయితే నివృత్తి చేసుకోవడానికి ఈ యొక్క పుస్తకము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇటువంటి పుస్తకాలను తెలుగులో ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో అనువాదం చేసి మన కంపెనీ తరఫున ఒక చక్కటి పుస్తకాన్ని తయారు చేసి ప్రతి సూపర్వైజర్కు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగులో మన యొక్క వ్యవహారిక భాష తెలుగు కాబట్టి ఇతర పుస్తకాలను కూడా సపోర్ట్మెంట్ గైడ్ అలాంటివి హాలర్ ఆపరేటర్స్కి, ట్రామర్స్కి, ఈ యొక్క యాక్సిడెంట్స్ మీద, అలాగే ఇటువంటి సూపర్వైజర్లకు కూడా ఈ సూపర్వైజర్ ట్రైనింగ్ క్లాసులలో చెప్పే విషయాల మీద కూడా అన్ని తెలుగులో పుస్తకాలను ముద్రించి ఇవ్వడం జరిగింది. అయితే మిత్రులు చెప్పేది ఆ యొక్క సంస్థ 100కి 100 రూపాయలు చక్కగా అభివృద్ధి పదంలో పయనిస్తుందని నమ్మకంతో మన సింగరేణి కాలరీస్ రథసారథులు మాన్యశ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారి సూచనల మేరకు ఈ యొక్క సింగరేణి ఏరియాలలో గల సూపర్వైజర్ సిబ్బందికి 2 వారాల స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వారికి ఇంకనూ అవగాహన ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లెండిగూడలో మద్యం సేవించి ఆదివాసుల ఇండ్లలో బూట్లు వేసుకొని ఆగ్బరీ శాఖ అధికారులు తనిఖీలు చేయడంపై ఆదివాసీలు ఎక్సైజ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. తమ ఆదివాసీల ఇళ్లలో మద్యం ఉందంటూ సమాచారం మేరకు తనిఖీలు చేసిన ఎక్సైజ్ అధికారులకు ఎలాంటి మద్యం దొరకలేదని, తమ జైనూర్, సిర్పూర్ యు, లింగపూర్ మండలాల్లో పెసా చట్టం ప్రకారం తీర్మానించి మద్యం నిషేధం చేశామని, అలాంటి తమ గ్రామాలలో మద్యం ఉందంటూ మద్యం సేవించి మగవారు లేని సమయంలో బూట్లు వేసుకొని ఇళ్లలో తనిఖీలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివాసులు. అబ్కారీ శాఖ అధికారి నరహరిచారి మద్యం సేవించి తనిఖీ నిర్వహించారని, జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీల మండిపాటు ఎక్సైజ్ అధికారుల వాహనాన్ని అడ్డుకొని జైనూర్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరపాలని గ్రామస్తులు కోరారు. జైనూర్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ అధికారికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించాడని నిర్ధారణ అయింది. వారిపై కేసు నమోదు చేయాలని ఆదివాసులు ఫిర్యాదు చేశారు. బొగ్గగని కార్మికులకు ఈ నెల 12వ తేదీన పిఎల్ఆర్ దీపావళి బోనస్ను చెల్లించడానికి సింగరేణి యాజమాన్యం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు తెలిపారు.
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ 68,500 రూపాయలను ఈ నెల 12న కార్మికులకు వారి వేతనాల్లో జమ చేయడం జరుగుతుందని వెంకటరావు తెలిపారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో మాట్లాడడం జరిగిందన్నారు. ఓసీపీలో గతంలో లాగానే కార్మికులకు ఫ్రైడేలు ఇవ్వాలని కోరడంతో అందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. ప్రమాదాల నివారణకు కార్మికులు కృషి చేయాలని కోరారు. ఈ సంవత్సరం కూడా పిఎల్ఆర్ బోనస్ని 68,500గా నిర్ణయించిన సంగతి కార్మిక సోదరులకు ఇదివరకే తెలియజేశాం. ఈ డబ్బుల్ని 12వ తారీఖున సింగరేణి కార్మికులందరూ కూడా ఇవ్వటానికి సింగరేణి యాజమాన్యం ఒప్పుకుందని కార్మిక సోదరులకు తెలియజేస్తూ ఉన్నాం. ఓపెన్ కాస్ట్లో పనిచేసేటువంటి కార్మిక సోదరులకి సుమారు 7-8 నెలల నుంచి ప్లేడేలు పూర్తిగా తగ్గించారు. ఇదివరకటికి మళ్ళీ ప్లేడేలు మాకు కావాలని ఓపెన్ కాస్ట్లో పనిచేసేటువంటి కార్మిక సోదరులందరూ కూడా స్థానికంగా ఉండేటువంటి యాజమాన్యం అడుగుతూ ఉన్నారు. మేము కూడా గత కొంతకాలంగా సింగరేణి యాజమాన్యంతో ఈ విషయం మీద మాట్లాడుతున్నాం. నిన్న కూడా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. కార్మికులు ఇదివరకు మళ్ళీ కష్టపడి పనిచేసి ప్రొడక్షన్ ఎంతైతే తీసుకురావాలో అంత ఉత్పత్తిని తీసుకొస్తారు. మీరు కూడా మరి ఆఫ్ చేసినటువంటి ప్లేడేల్ని తిరిగి ఇవ్వండి. ఇదివరకు ఏ పద్ధతిలో ఓపెన్ కాస్ట్లో పనిచేసేటువంటి కార్మికులకి మీరు ప్లేడేలు ఇచ్చారో అదే రకంగా ఇవ్వమని కూడా యాజమాన్యంతో మాట్లాడాం. యాజమాన్యం సుముఖంగానే ఉంది. మేము ప్లేడేలు ఇచ్చే పని అయితే ఇదివరకు మళ్ళీ ప్రొడక్షన్ కూడా ఇదివరకు ఏ లెవెల్లో తీసుకొచ్చారో ఆ రకంగా ప్రొడక్షన్ కూడా ఇవ్వాలని కూడా యాజమాన్యం చెప్పింది. దానికి మంచిదే అని ఒప్పుకున్నాం. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో మైన్ యాక్సిడెంట్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ మైన్ యాక్సిడెంట్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. తగ్గించాలంటే రక్షణ చర్యలు పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఒక పక్కన గుర్తింపు కార్మిక సంఘం సలహాలు, ఇతర కార్మిక సంఘ సలహాలు, అదే రకంగా సూపర్వైజరీ స్టాఫ్ యొక్క సలహాలు కూడా తీసుకొని మరి తగిన ఏర్పాటు చేయాలి. అప్పుడే ఈ మైన్ యాక్సిడెంట్ తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము చెప్పాము యాజమాన్యంతో ట్రైపార్టెడ్ సేఫ్టీ మీటింగ్ని పిలవండి. ఈ ట్రైపార్టెడ్ సేఫ్టీ మీటింగులు జరగాలి. అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయాలి. ఈ యాక్సిడెంట్ తగ్గించాలని సింగరేణి యాజమాన్యంతో కోరుతా ఉన్నాం. తెలంగాణ మత్స్యవీర కేసీఆర్ 2020 రాష్ట్ర స్థాయి పడవల పోటీలను ఈ నెల 21వ తేదీన నిర్వహించడం జరుగుతుందని మత్స్యకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గోలివాడ ప్రసన్న కుమార్ తెలిపారు. జైపూర్ మండలం ఇందారం గంగపుత్ర సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి నదిలో పడవ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ వల్ల గోదావరి నది నిండుకుండలా ఉండటమే కాకుండా మత్స్యకారులకు జీవనోపాధి దొరుకుతుందని చెప్పారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు పడవ పోటీలను మంత్రి కేటీఆర్ కొప్పుల ఈశ్వర్లు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తొగరి శ్రీనివాస్, గంధం రాజన్న, సాయికృష్ణ, ఇండ్ల గోపాల్, రాజ్యం, దగ్గుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 21 ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గోదావరి నది లోపల కేసీఆర్ కప్ 2020 టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క టోర్నమెంట్ లోపల తెలంగాణ రాష్ట్రం నుంచి బెస్తా ముదిరాజు మత్స్యకార కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొనడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు కూడా వస్తూనే ఉన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పోయిన సంవత్సరము వచ్చేసి విజయవంతం చేశారు. ఈ సంవత్సరము పార్టిసిపెంట్స్ కూడా 200 మందికి పైన వస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. కలియుగ భగీరథుడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వలన గోదావరిలో నీళ్లు నిండుకుండలా ఉండి ఈ పోటీలు నిర్వహించడానికి మాకు అవకాశం కలిగింది. ఈ యొక్క పోటీలకు రామగుండం శాసనసభ్యులు కోరుగంటి చందర్ గారు ముందు బాధ్యత తీసుకొని ఈ యొక్క రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కాసేపు ప్రకటన.
స్త్రీలకు మాతృత్వం ఓ మాధుర్యం, సంతానం ఓ సౌభాగ్యం. మీకందిస్తోంది అపెక్స్ హాస్పిటల్ సంతాన సాఫల్యత కేంద్రం మంచిర్యాల. సామాన్యుడికి అందుబాటులో కార్పొరేట్ వైద్యం, అతి తక్కువ ధరలతో అన్ని రకాల సిజేరియన్లు, నార్మల్ డెలివరీలు చేస్తున్న ఏకైక హాస్పిటల్ అపెక్స్ హాస్పిటల్. డాక్టర్ టి నవ్య ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ ప్రసూతి స్త్రీల వైద్య నిపుణురాలు. గర్భిణులకు చెకప్లు, రిస్క్ గర్భిణులకు రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, ఎక్కువ సార్లు గర్భస్రావం జరిగే గర్భిణీలు, బీపీ ఎక్కువగా ఉన్న గర్భిణీలు, అన్ని రకాల గర్భకోశ వ్యాధులకు చికిత్స, సంతానం లేని వారికి సంతాన సాఫల్యం కొరకు ప్రత్యేక చికిత్సలు, నార్మల్ డెలివరీలు, సిజేరియన్లు, ట్యూబెక్టమీలు, హిస్టెక్టమీలు మరియు అన్ని రకాలైన సర్జరీలు చేయబడును. స్కానింగ్ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సదుపాయం కలదు. విచ్చేయండి అపెక్స్ హాస్పిటల్, ఇస్లాంపుర, రాళ్లపేట రోడ్, బెల్లంపల్లి చౌరస్తా దగ్గర, మంచిర్యాల. సెల్ నంబర్స్ 9652528445 మరియు 9490680143. తెలంగాణ టెలిషాప్ బంపర్ ఆఫర్ 6,500 రూపాయల వస్తువులు కేవలం 3,500 రూపాయలు మాత్రమే. మా సెల్ నంబర్ 9505909916. రైస్ కుక్కర్, మిక్సర్ గ్రైండర్, టేబుల్ మేట్, వెజిటబుల్ కట్టర్. రైస్ కుక్కర్ ఇది ఎలాంటి సిలిండర్ అవసరం లేకుండా ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ సిస్టమ్ తో కొద్ది క్షణాల్లో అన్నం రెడీ చేస్తుంది. మిక్సర్ గ్రైండర్ ఇది మీకు అన్ని రకాల మసాలాలు పట్టడానికి మరియు జ్యూస్లు తయారు చేయడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. టేబుల్ మేట్ ఇది మీ పిల్లలు చదవడానికి, రాయడానికి ఉపయోగపడుతుంది. పెద్దవాళ్లు తినడానికి, ల్యాప్టాప్ కొరకు అనువైనది. మీ ఇంట్లో కొద్ది స్థలంలో ఉంచవచ్చు. వెజిటబుల్ కట్టర్ ఇది ఎలాంటి కూరగాయలనైనా సులభతరంగా కట్ చేస్తుంది మరియు అన్ని రకాల పండ్లు కట్ చేయడానికి సులభంగా ఉంటుంది. వీటన్నింటిపై 1 ఇయర్ గ్యారంటీ మరియు వారంటీ కలదు. ఈ అవకాశం 3 రోజులు మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం, ఆర్డర్ చేస్తే మీ ఇంటికే వచ్చేస్తాయి. తెలంగాణ టెలిషాప్ బంపర్ ఆఫర్. మా సెల్ నంబర్ 9505909916. తిరిగి వార్తలకి స్వాగతం. సిసిసి ఆర్కే5 కాలనీ శ్రీ సాయి అనాథ వృద్ధాశ్రమానికి సింగరేణి ఉద్యోగులు 2000 విలువ గల నిత్యావసర సరుకులు అందజేశారు. శ్రీరాంపూర్ ఏరియా వర్క్షాప్ దుర్గామాత నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏరియా ఇంజనీర్ కుమార్, వర్క్షాప్ డీజీఎం వెంకటేశ్వరరావులు అనాథ వృద్ధులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులకు నిత్యావసర సరుకులు అందజేశారు. కొద్దిసేపు వృద్ధులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనాథ వృద్ధులకు సహాయం చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క వృద్ధులకు తమ వంతు చేయూతనందించాలని కోరారు. మొదటిసారిగా వృద్ధాశ్రమానికి వచ్చిన ఏరియా ఇంజనీర్ కుమార్ ఆశ్రమ గదులు, ఆవరణ విద్యుత్ దీపాల కోసం స్వంతంగా 2500తో లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చారు. ఈ కార్యక్రమంలో టీబీజేకేఎస్ ఫిట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి కుర్సా దుర్గయ్య, ఇంజనీర్లు భీమా నాయక్, రాకేష్, సతీష్, నరసింహారావు, సూపర్వైజర్లు బ్రహ్మచారి, రవి, శ్రీనివాస్, ఆశ్రమ అధ్యక్షులు లింగమూర్తి, గౌరవ అధ్యక్షులు భూపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాయి వృద్ధాశ్రమానికి వాళ్ళకి కావాల్సిన కిరాణా సరుకులు, వాళ్ళకి కావాల్సిన బిస్కెట్స్ అనండి, ఫ్రూట్స్ అనండి, మిగిలిన సరుకులు వారికి ఇవ్వడానికి డిసైడ్ చేశారు. అంతవరకు వాళ్ళు 60 సంవత్సరాల పాటు కష్టపడి పిల్లల్ని పెంచి పోషించి ఒక పనికిరాని వస్తువుగా చూసే ఈ సమాజంలో వీళ్ళందరూ కూడా ఒక భాగం అయ్యారు. పాపం వీళ్ళు ఇక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఒక అనాథలుగా మిగిలిపోయారు. అటువంటి వారిని ఈ సాయి వృద్ధాశ్రమం హక్కును చేర్చుకొని వారికి కావాల్సిన సదుపాయాలు ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఈ విధంగా వాళ్ళకి చేయూతను అందించడం రియల్గా చాలా గర్వించదగ్గ విషయం. ఏరియా ఇంజనీర్ శ్రీ కుమార్ గారు కూడా రావడం జరిగింది. వారు ఒక మంచి మాట అన్నారు. నేను ఒక 20 CFL బల్బులు విత్ హోల్డర్స్, దాని వాల్యూ ఒక 2400 దాకా ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం ఈ హాల్ వరండాలను చూస్తే ఒకటే ఒక ట్యూబ్లైట్ ఉంది. అలాగే మిగతా రూమ్స్లో కూడా కొంత డార్క్నెస్ సార్కి కనిపించింది. సో ఈ సందర్భంగా మన వర్క్షాప్ తరఫున నేను సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మన వర్క్షాప్లోని ఎవరి పిల్లల బర్త్డేస్ కానీ ఇంకేదైనా కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఒక మంచి మనం ఎక్కడో పిల్లల్ని మిగతా వాళ్ళని అక్కడ పిలిచి వాళ్ళతోనే ఏదో ఒక ఎంజాయ్ చేసే కన్నా ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆ కార్యక్రమం జరుపుకుంటే వాళ్ళకి కూడా ఆ స్ఫూర్తి, పిల్లల్ని పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్పి పిల్లల్లో కూడా ఒక మంచితనం వస్తుంది.
ఏజిఎం గారు, అదే డీజిఎం గారు, మన ఫిట్ కార్యదర్శి గారు వెంకటేశ్వర గారు అందరూ ఈ ఆశ్రమానికి వచ్చి మన వృద్ధులకు అనేక వస్తువులు ఇచ్చడం చాలా సంతోషకరం. అదేవిధంగా మా సాయి ఉద్దేశం నుంచి కూడా వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంతోమంది నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క అనాథల మీద తీసుకొచ్చడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకు ఏదైనప్పుడు కూడా ఒక ఆహారం కానీ, పండ్లు కానీ, వస్తువులు కానీ ఒక వస్తు రూపకంగా ఇచ్చుడు కూడా చాలా గొప్ప విషయం. అదేవిధంగా మీరు ఎల్లవేళలా ఈ ఆశ్రమానికి ఎల్లవేళ సేవ చేయాలని కూడా మా ఉద్దేశం తరపున మేము అందరం తెలియజేస్తాం. మున్సిపాలిటీలో పనిచేస్తూ 50 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారసులకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలని తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, కమిషనర్ రాధాకిషన్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుద్దమల్ల హరికృష్ణ మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీలో 50 సంవత్సరాల వయసు పైబడిన వారు విధులు నిర్వహిస్తున్నారని, వారు అనారోగ్యాలతో బాధపడుతూ పనిచేస్తుండడం ఇబ్బందిగా మారుతుందన్నారు. వీరికి PF, ESI వర్తించే పరిస్థితి కూడా లేదన్నారు. దీంతో వారు చాలా నష్టపోతున్నారని, వీరి స్థానంలో వారసులకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. గత 25 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో ఎన్ఎంఆర్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న వారికి జీతాలు పెంచాలని కోరారు. ఎమ్మెల్యే దివాకర్ రావు సకాలంలో కార్మికుల సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నస్పూర్ ఏరియా అధ్యక్షులు కొయ్యల వెంకటి, ప్రధాన కార్యదర్శి కదిరి రాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు వేరే మున్సిపాలిటీలో వాళ్లకు తగిన వేతనం ఇస్తున్నారని వాళ్ళు మాకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా సంబంధిత అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము వారిని ఇచ్చిన మెమోరాండాన్ని కూడా వాళ్లకు సిఫార్సు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళు చురుకుగా పనిచేస్తారని మేము భావించి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో 9 మంది ఆల్రెడీ ఎవరైతే ఓల్డ్ ఏజ్ వారు ఉన్నారో 50 years దాటిన వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు పేమెంట్ పోయిన నెల లేట్ అయితే ఆ పేమెంట్ వల్ల లేట్ అయితే పండుగ ఉన్న సందర్భంగా మేము దృష్టిలో పెట్టుకొని యావత్ తెలంగాణలో ఏ చైర్మన్ ఇచ్చిందో ఏలేదో మాకు తెలియదు, కానీ మేము ఒక్కొక్క కార్మికుడికి 5,000 చొప్పున నేను వాళ్ళకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పండుగ ఉంది, మనందరం మధ్యతరగతి ఫ్యామిలీలు కనుక పండుగ రోజు ఉపవాసం ఉంటే బాగుండదని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు మేము దాన్ని పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క కార్మికుడికి 5,000 చొప్పున స్పెసిఫిక్గా ఒక నస్పూర్లోనే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎన్ఎంఆర్ వ్యవస్థను తొలగించడం వల్ల మరి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మన నస్పూర్ మున్సిపాలిటీలో మరి ఇవాళ ఎన్ఎంఆర్ కార్మికులకు కూడా ఇలా 12,000 వేతనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్ఎంఆర్ వ్యవస్థను తొలగించినప్పటికీ కూడా మేము గౌరవ మరి చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం. వారు ఏదైతే వాళ్ళ శానిటేషన్ లేబర్తో పాటు మరి వీరికి సమానంగా వేతనం ఇవ్వడం వల్ల మరి మాకు వాళ్ళకు వ్యత్యాసం అనేది లేకుండా పోతుందనే ఒక భావన. మరి మా కార్మికులు ఎలక్ట్రీషియన్గా, ఫిట్టర్లుగా, అనేక టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మరి మేము వాళ్ళందరికీ 25,000 వేతనంతో ఇవ్వాలని దాన్ని గౌరవ చైర్మన్ గారు, మరి కమిషనర్ గారు ఈ సమస్యను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి వారు దీని కౌన్సిల్లో ఈ వేతనాన్ని వచ్చే విధంగా తీర్మానం చేసి మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించవలసి. లక్షర్పేటలో శనివారం నాడు బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించారు. క్వింటాల్ సన్న రకం వరి ధాన్యానికి 2,500 రూపాయల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఉత్కూర్ చౌరస్తాలో రైతులు, బీజేపీ కార్యకర్తలు కలిసి రాస్తారోకో చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావును పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు పేరుతో మాయ చేసి రైతులను భయభ్రాంతులకు గురి చేసి వేలాది ఎకరాల్లో సన్న రకం ధాన్యం సాగు చేయించారని ఆరోపించారు. దోమపోటుకు గురైన సన్న ధాన్యం దిగుబడి తగ్గి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి క్వింటాల్ సన్న రకం ధాన్యంకు 2,500 చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందించారు. ఈయనకే వ్యవసాయం గురించి
గురించి అంతా తెలిసినట్టు అన్ని ఊర్లల్లో కలెక్టర్లతోటి సర్వేలు చేయించి ఈసారి సన్నపు వడ్లు పెట్టమని చెప్పిండు. కానీ ఇదే ముఖ్యమంత్రి ఈయన ఫామ్ హౌస్లో మాత్రం దొడ్డు వడ్లు పెట్టి ఈయన ఫామ్ హౌస్లో ఏం చేస్తాడు? ఈయన ఫామ్ హౌస్లో పండించిన పంటలు అవి మాత్రము ప్రైవేట్ మాల్స్కి స్టార్ హోటల్స్కి పంపించి ఈయన మాత్రం సంపాదించుకుంటాడు. కానీ ఇదే రైతులకు ఈయనకే దునియాలో అంతా తెలిసినట్టు సన్నపు వడ్లు పెట్టించిండు. ఇవాళ రైతులు నష్టపోయినరు. వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేసినారో కనీస మద్దతు ధర ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కనీస మద్దతు ధర ప్రకారము రైతులకు 1800 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. మరి మిగిలిన నష్టం ఎవరు భరించాలి? ఈ సబ్జెక్ట్ మీదనే మాట్లాడతారు. మరి ఇవాళ రైతులకు నష్టం జరుగుతుంది. ఈ రైతులను సన్నపట్లో పెట్టిన రైతులందరినీ కూడా కాపాడాలని భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్లకు ప్రతి క్వింటాల్కి 2500 రూపాయలు చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రకటించినటువంటి నియంత్రిత సాగు విధానానికి అనుగుణంగా రైతులు తెలంగాణ ప్రభుత్వం మాట కట్టుబడి సన్నధాన్యాన్ని సాగు చేయడం జరిగింది. సన్నధాన్యాన్ని సాగు చేసినటువంటి రైతు నాటు వేసినప్పటి నుంచి రైతు పొగి పురుగుతో నష్టపోవడం జరిగింది. ప్రస్తుతం కోత పంట చేతికొచ్చే దశలో దోమపోటుతో కాటక తెగులతో నష్టపోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో రైతులు తెలంగాణ ప్రభుత్వ అధినేత ప్రకటించినట్టుగా సన్నధాన్యం సాగు చేసినటువంటి రైతును ఆదుకోవాల్సింది పోయి రైతుకు సన్నధాన్యం సాగు చేసినటువంటి రైతుకి 100 ఇస్తాం 150 ఇస్తామని అంటున్నారు. 2050 ఇస్తారు కావచ్చు, 2100 150 ఇస్తే రైతులకి ఏం మిగులుతుంది? రైతులు ఎలా బతుకుతారో ఒకసారి ఆలోచించాలి. రైతులు నాటు వేసింది మొదలు పొగి పురుగుతో నష్టపోయారు, కాటక తెగులతో నష్టపోయారు, దోమపోటుతో నష్టపోయారు. దోమపోటుతో పంటను రక్షించుకోవడానికి దాదాపుగా ఒక్కో రైతు 3 సార్లు 4 సార్లు స్ప్రే చేయడం జరిగింది. మరి అలాంటి రైతుకి 100 150 రూపాయలు ఏ విధంగా సరిపోతాయో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ గజ్వేల్పై ప్రత్యేక దృష్టి సారించారని మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ గజ్వేల్పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. అండర్ గ్రౌండ్ పనులు పట్టణంలో దాదాపు 38% పూర్తి అయినట్లు నేడు 2 వార్డులలో ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా సంవత్సరంలోపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని, ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత అధిక మెజారిటీతో గెలుస్తుందని అన్నారు. ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆమెను గెలిపిస్తాయని, స్వర్గీయ రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి రామలింగారెడ్డి గురించి తెలుసుకొని అభివృద్ధి పథకాల వ్యక్తిగా ఆయనకు పేరుందని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీ సాధించి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా నమస్కారములు. మన గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ పట్టణము ఆరోగ్య పట్టణంగా రూపుదిద్దడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముందు చూపు వల్ల, వారి యొక్క అనుభవ రీత్యా గజ్వేల్ పట్టణము ఒక మంచి పట్టణంగా రూపుదిద్దుకోవాలనే సంకల్పంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలని తీర్చిదిద్దబడుతుంది. ముఖ్యంగా ఇటు హరితహారం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గజ్వేల్ మున్సిపాలిటీ రోల్ మోడల్గా నిలపడానికి మనం ఇప్పటివరకే కొన్ని లక్షల మొక్కలు పెట్టుకోవడం జరిగింది. మనం ఇంటికి కూడా పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అన్ని రకాల మొక్కలను కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా ప్రతి ఇంట్లో కానీ ప్రతి వీధిలో కానీ గజ్వేల్ మొత్తం హరిత పట్టణంగా తీర్చిదిద్దాలనేదే మా యొక్క సంకల్పం. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే జిల్లా మంత్రివర్గ రాజేష్ అన్న గారు, మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు కూడా వారు పర్యవేక్షిస్తూ మరి ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ప్రజలకు రాబో దినాలలో అన్ని అంగులతో గజ్వేల్ పట్టణానికి రోడ్ మోడల్గా ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తెలంగాణ రాష్ట్రంలోనే తీర్చిదిద్దాలనేది మా యొక్క సంకల్పం. అదేవిధంగా ఒక చక్కని మున్సిపాలిటీ భవనం కూడా 8 కోట్లతో దాదాపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టలు తయారు చేసే కంపెనీ వ్యర్థాలతో అనారోగ్యాల బారిన పడుతున్న ప్రజలు. ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించిన కోటేశ్వరరావు పల్లె గ్రామస్తులు. జైనూర్ లెండిగూడలో ఆదివాసీ ఇళ్లలో మద్యం ఉందంటూ ఎక్సైజ్ అధికారుల సోదాలు.
మద్యపాన నిషేధం విధించిన గ్రామంలో సోదాలు చేయడంపై గ్రామస్తుల ఆగ్రహం. సింగరేణి ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల స్ట్రెచర్ ట్రైనింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్. బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల పాత్ర కీలకమైందన్న కందుకూరి లక్ష్మీనారాయణ. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.